నా పేరు ఓబులేసు. సింగనమల మండలం తరిమెల గ్రామ సర్పంచ్గా ఇక్కడ 2021 సంవత్సరం ఎన్నికైనాను. 2019 ముందు జగన్ సార్ గారు పాదయాత్రలో భాగంగా ఒడుగూరు మండలం దాటుకొని ఇక్కడ సింగనమల మండలంలోకి తరిమెలలోకి ఎంటర్ అయ్యే ముందు అప్పటి మా నాయకులు చరిత్ చంద్రారెడ్డి గారి సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది రైతులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ పెన్నా నదిలో దాటుకుంటే లేకుండా ఉంటే కొంతమంది గర్సు తోలి పైపులు వేసుకొని ఆయన చరిత్ చంద్రారెడ్డి సహకారంతో ముందుకు నడిపించినాము. ఆ రోజు పాదయాత్ర భాగంగా జగన్ సార్ గారు ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, రెండవది మళ్ళా హెచ్ఎస్సి కాలం ఆధునీకరణ చేస్తామని కూడా 2 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిది వచ్చి బ్రిడ్జి వచ్చి చాలా ఇబ్బందిగా ఉండే ఇక్కడ ఒక 20 గ్రామాల నుంచి ఇక్కడ 20 గ్రామాలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వచ్చేసరికి మనుషులు దాటుకునేది కూడా ఇబ్బంది లేక స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండి జగన్ సార్ గారు నెరవేర్చడం జరిగింది. ఆ హామీ మన ఎంపీ తలా రంగయ్య గారి నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మాకు ఎంపీ సార్లు వచ్చినారు వాళ్ళు కమ్యూనిటీ హాల్కి 2 లక్షలు, వేరే భవనాలు 2 లక్షలు అట్లా కొద్ది అమౌంట్, చిన్న అమౌంట్లు ఇచ్చినారు. కానీ మా గ్రామానికి ఇప్పుడు ఈ పెద్ద మొత్తం అంటే దేశంలో ఎక్కడే కూడా ఈయన మొత్తము మాకు ఈ బ్రిడ్జికే 3,60,00,000 ఇవ్వడం, ఆయన ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అది కాక మళ్ళీ ఇది 3,60,00,000 కాక మళ్ళా ముందుకు రోడ్డుకు కూడా మళ్ళా 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జి అయితే 3,60,00,000తో నిర్మించబడిన బ్రిడ్జి పూర్తి అయింది. ఇప్పుడు రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మాకు ఆ తలా రంగయ్య గారు ఇంత నిధులు ఇవ్వడం మా ఊరికి, మా గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఆయన రుణంలో మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకొకటి ఏమంటే మళ్ళీ ఇదే మండలంలోనే ఇక్కడ సింగనమల దగ్గర సోదనపల్లి నుంచి పోతురాజు కాలువకి వంక ఉంది ఒకటి. ఆ వంక కూడా చాలా ఇబ్బందిగా ఉంటే రాకపోకలకు అక్కడ కూడా ఒక 5 కోట్ల నిధులు గ్రామీణ సడక్ యోజన పథకం కింద మంజూరు చేసినారు. అది కూడా మొన్న భూమి పూజ కూడా చేసినారు. ఏమంటే ఎలక్షన్ కూడా వచ్చి దానికి పని స్టార్ట్ చేయలేదు. ఆ మొత్తం కూడా దానికి ఉపయోగించి ఈ 2 పనులకేనో మాకు మా మండలంలో చాలా ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు మా గ్రామ ప్రజల తరపున, మా మండలం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకొక విషయం ఏమంటే మాకు తలా రంగయ్య గారు ఎన్నడూ ఎవరు ఇయ్యనటువంటి మాకు ఫండ్స్ మా గ్రామానికి ఇచ్చినందుకు ఆయనకు మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆయన ఎంపీ గారు ఉన్నందుకు మేము చాలా సంతోషపడినాము. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ కళ్యాణ్ దుర్గానికి ఇచ్చినారు. కళ్యాణ్ దుర్గకి ఇచ్చిన దానికి కూడా మాకు చాలా సంతోషము. అక్కడ జనాలు, అక్కడ ప్రజలు ఆయన సేవలు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎట్లంటే ఆయన మాటలు తక్కువ, పని ఎక్కువ. మాటలు చెప్పే ఆయన కాదు, ఆయన ఫలితనం చూపించి నిరూపించుకునే ఆయన. కావున కళ్యాణ్ దుర్గం ప్రజలు ఆయన్ని బాగా సన్నిహితం చేసుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయన సేవలు మొత్తము మీ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి కాకుండా ఆయన అత్యధిక మెజారిటీ గెలిస్తే మన జగన్ సార్ అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటే ఆయన సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటామని అందరినీ కోరుకుంటున్నాము. నా పేరు నారాయణ స్వామి, నాది తరిమెల గ్రామము. మా చిత్తూరు అంటే ఒడుగూరు మండలం నుంచి తరిమెలకు మధ్యలో ఉండే ఈ ఏరు ఒక 100 సంవత్సరాల చరిత్రమది. ఎప్పుడూ వర్షాకాలం ఇంత లోతు నీళ్ళలో రావడము, మళ్ళీ పోవడము, ఇంత ఇబ్బంది పడుతుంది. దాంట్లో మాకేదో ఆయన ఒక దేవుని రూపంలో వచ్చినాడు ఎంపీగా మా అనంతపురం నియోజకవర్గానికి. అప్పుడే జగన్ ఇట్లా పాదయాత్ర రావడము, ఆ పాదయాత్రలో ఆయన చూసి దీని మీద ఒక కన్నేసి శాంక్షన్ చేయడము, ఈయన కష్టపడి తెప్పించుకోవడము. ఈ పొద్దు ఈ 2 గ్రామాలే కాదులే, ఒక 5-6 మండలాల ప్రజలు నిరాటంకంగా రాత్రి మొవళ్ళు తిరిగేటట్లు చేసి హాస్పిటల్ కానీ, అక్కడ పోతురాజు కాలువ వంక కానీ ఇట్లా దాన్ని బాగా చేసినాడు. ఇప్పుడు ఆయన ఏమంటే మళ్ళీ తిరిగి మాకు ఎంపీగా లేకుండా కళ్యాణ్ దుర్గం పోవడము, కళ్యాణ్ దుర్గం ప్రజల అదృష్టం అనుకుంటాను నేను. వాళ్ళు ఆయన సేవలు వినియోగించుకోవాలనుకుంటే ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంచి పనులు చేయించుకోవాలని కోరుతాను. నా పేరు చింతా శ్రీనివాసులు, నేను మాజీ వార్డు మెంబర్ని తమిళ గ్రామ పంచాయతీ తరఫున. ప్రస్తుతానికి నేను వైఎస్ఆర్ మెంబర్గా ఉన్నాను. ప్రస్తుతానికి మాకు ఈ రంగయ్య వలన మాకు 40 ఏళ్ళ చరిత్ర మాకు తిరగరాసినాడు. ఎందువల్లంటే 40 ఏళ్ళ నుంచి మేము చాలా ఇబ్బందులు పడినాము. స్కూల్ పిల్లలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, మొత్తం ఈ తరిమెల మొత్తం ఒడుగూరు మండలము మొత్తం 10 నిత్యావసర వస్తువులు కానీ, హాస్పిటల్ కానీ,
స్కూల్ కానీ వచ్చి ఇబ్బందులు పడినాము. ఇంత రోజు నీళ్ళలో వచ్చి చాలా ఇబ్బందులు పడినారు. జగన్మోహన్ రెడ్డి గారు సారు పాదయాత్ర వచ్చిన సందర్భంగా మా గ్రామంలో శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రావడానికి కూడా ఇబ్బంది పడినాడు గ్రామంలోకి. అప్పుడు ఆయన సపరేట్గా సొంత నిధులతో రోడ్డు వేయించి మా ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ సందర్భంగా మాకు మాట ఇచ్చాడు, మా ప్రభుత్వం వస్తే నీకు శాంక్షన్ చేస్తానని. ఆయన కృతజ్ఞతగా మాకు శాంక్షన్ చేయించాడు ఎంపీ ద్వారా. మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే దాదాపు 3,70,00,000 ఈ బ్రిడ్జి, మళ్ళీ సీసీ రోడ్డు 5 కోట్లు. ఆయన మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చరిత్రలో పేరు నిలిచిపోయినాడు. చాలామంది వచ్చిపోయినారు, ఎంపీలు చాలామంది వెళ్ళిపోయినారు, అందరిని బంకపోయినాము, కాలేదు. కానీ ఈయన చరిత్రలో పేరు నిలిచిపోయినాడు, శాస్త్రంగా పేరు సంపాదించుకున్నాడు. మిగతా ఎంపీలు శాస్త్రంగా డబ్బు సంపాదించుకున్నారు. అదో హిస్టారిక చరిత్ర. మా అదృష్టం ఏమంటే మాకు ఆయన ఇక్కడ ఇచ్చి నేను బాగుంటాను ఎమ్మెల్యేగా. అదృష్టం కళ్యాణ్కు పోయినాడు, వాళ్ళ ప్రజల అదృష్టం అది. ఆయన గెలిపించుకొని భారీ మేరతో మళ్ళీ ఆయన సేవలు ఉపయోగించుకుంటే ఆయన ఎప్పటికైనా అందరికీ మంచి చేయగలడు అని మా అంచనా. దానికి మేము కృతజ్ఞతలు చూపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్రకు వచ్చిన సందర్భంలో ఇక్కడ పెన్నా నది మీద నడవడానికి కష్టమవుతుందని చెప్పని తరిమల గ్రామ ప్రజలంతా శ్రమదానంతో రోడ్డు నిర్మించుకొని బ్రిడ్జి కట్టించి చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టించుకొని ఆయన రాకపోకలు సాగడానికి, పాదయాత్ర సాఫీగా సాగడానికి ప్రజలందరూ తరిమల శరత్చంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేసినారు. ఇక్కడ తరిమలకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీటింగులో మాకు పెన్నా నది నుంచి బ్రిడ్జి కావాలా అని చెప్పని కోరినాము. ఆ సందర్భంలో ఆయన పాదయాత్రలోనే తరిమల గ్రామంలోనే మీకు అధికారం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ తలారి రంగయ్య గారి సహకారంతో ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి 3,76,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఏ ఒక్క ఎంపీ కూడా ఒక్క పని కోసము ఇంత నిధులు ఎంపీ ల్యాడ్స్ నుంచి కేటాయించలేదని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. నేషనల్ మీడియా కూడా తెలియజేసింది. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడమే కాకోకుండా సజావుగా ఈ బ్రిడ్జి కంప్లీట్ కావడానికి, అలాగే తరిమల గ్రామం నుంచి ఈ బ్రిడ్జికి పెన్నా నదికి రావడానికి సీసీ రోడ్లు కావాలని చెప్పిన ఉద్దేశంతో అప్పటికప్పటికి నాబార్డు ఫండ్ నుంచి 5 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వలన అవతల పెద్దోడుగూరు మండలం నుంచి కానీ ఇక్కడ సింగనమాల మండలం నుంచి కానీ దాదాపు 30-35 పల్లెలకు మంచి రహదారి ఏర్పడుతుంది. గతంలో అయితే ఇక్కడి నుంచి పెద్దోడుగూరు నుంచి తరిమలకు ప్రభుత్వపరమైన ఆసుపత్రికి కానీ తర్వాత స్కూల్కు పిల్లలకు రావడానికి కానీ వర్షాకాలంలో నీళ్ళు వస్తే కన్నా ఎక్కడెక్కడ బంద్ అయిపోయేటివి. కాబట్టి అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తలారి రంగయ్య గారు ఎంపీ నిధుల నుంచే కాకోకుండా సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. అంతేకాకుండా మండలంలో పోతురాజు కాలువ దగ్గర ఒక బ్రిడ్జి కూడా గ్రామీణ సడక్ యోజన కింద శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర నిధుల నుంచి. తర్వాత దాన్ని ఒక 1 మంత్ క్రితమే దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి వలన మాకు ఎంత ఉపయోగం ఉందంటే ఎన్నో గ్రామాలకు ఉపయోగం ఉంది. అంతేకాదు మా అవసరాలు మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఒక సామాన్య కార్యకర్తగా ఈ విషయాన్ని గమనించి ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి 2-3 బ్రిడ్జిలు చూసి ఆ నమూనాలో ఇక్కడ ఏర్పాటు చేసినారంటే దీని అవసరం ఎంత ఉంది అని చెప్పి గుర్తించిన ఏకైక వ్యక్తి తలారి రంగయ్య గారు. అలాంటి తలారి రంగయ్య గారు మాకు ఇక్కడ ఎంపీగా లేని లోటు అయితే మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ, ఒక పక్క బాధ ఉన్నప్పటికీ కూడా, కానీ ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అని చెప్పని చాలా సంతోషపడుతున్నాము. ఈ సందర్భంలో సింగనమాల నియోజకవర్గ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకందరికీ నేను కోరుకోవడం ఏమంటే, ఇటువంటి మంచి ఉన్నతమైన వ్యక్తిని ప్రజల సమస్యలు ఎప్పటికప్పటికీ తక్షణం స్పందించి దాన్ని పూర్తి చేసేదానికి ఎంతటి వరకైనా వెళ్ళి సమస్యను పరిష్కారం చేసే దిశగా పోరాడే వ్యక్తిని ఈరోజు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా మీరందరూ ఎంతో కృషి చేసి ఆయన గెలుపుకు ఊహించినటువంటి మెజారిటీనిచ్చి మీరు గెలిపించుకుంటే రాబోయే కాలాల్లో తలారి రంగయ్య గారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంతైనా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కళ్యాణదుర్గం ప్రజలకు, ఓటర్లకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా అటువంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి మీకు రావడం మీ అదృష్టము. కాబట్టి మీరందరూ సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు, ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను నమస్కారాలు చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను.